మంగళగిరిలో ఒక సంస్థ పెట్టి అది పెట్టినట్టుగా ఏదో కంపెనీ పెట్టాడు అనుకున్నారు అందరు. తీరా చూస్తే వాడు ఇంటర్నేషనల్ ఫ్రాడ్స్ చేస్తున్నాడు అన్నటువంటి విషయం బయటపడింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని డేటా సెంటర్లోని సర్వర్ సహాయంతో అంతర్జాతీయ కాల్స్ చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాని పోలీసులు గుర్తించారు. కీలక నిందితుడు ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్కి చెందిన రాహుల్ని మంగళగిరిలో అదుపులో తీసుకున్నారు. అంతర్జాతీయ కాల్స్ చేస్తూ బెదిరిస్తున్నట్టు సుమారు 70 మంది బాధితులు టెలికాం అధికారులకు ఫిర్యాదు చేశారు. వాళ్ళు ఆ కాల్స్ మీద నిఘాబెట్టి సర్వర్ మంగళగిరిలోని ఓ డేటా సెంటర్లో ఉన్నట్టు నిర్ధారించుకున్నారు. ఆ సిమ్ములు జియో నెట్వర్క్గా తేల్చారు. మంగళగిరి పట్టణ పోలీసులని అప్రమత్తం చేసింది కేంద్రం. దీంతో వాళ్ళు సోమవారం డేటా సెంటర్ ఉద్యోగులను ప్రశ్నించారు. ఆ నెట్వర్క్కి చెందిన సర్వర్ సెటప్ని స్వాధీనం చేసుకున్నారు. జియో నెట్వర్క్ ప్రతినిధుల నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్కి చెందినటువంటి రాహుల్ అనేవాడు లాస్ట్ ఇయర్ నవంబర్లో తమని ఆన్లైన్లో సంప్రదించినట్టు జియో ఉద్యోగులు చెప్పారు. తాను మంగళగిరి ఆటోనగర్లో సిబిపి ఆప్టిమైజ్ ప్రైవేట్ యాడ్స్ లిమిటెడ్ నడుపుతున్నానని, తమ ఉద్యోగులు గ్రూప్ కాల్స్ మాట్లాడుకోవడానికి 100 సిమ్లు కావాలని తీసుకున్నారని వివరించాడు. రాహుల్ నకిలీ జీఎస్టీ లైసెన్స్ పత్రాలు, పాన్ కార్డు అందజేసినట్టు తేలింది. ఇప్పుడు వీటి మీద క్షేత్రస్థాయిలో సక్రమంగా విచారించకుండానే సిమ్ములు జారీ చేసినట్టు పోలీసు వర్గాల సమాచారం. మంగళగిరిలో పేర్కొన్న చిరునామాలో ఆ సంస్థ లేదని పోలీసులు ధృవీకరించుకున్నారు. రాహుల్ ముఠా ఆ నెంబర్లను టెక్నాలజీ సాయంతో రీరూటింగ్ చేసి విదేశాల నుంచి కాల్స్ వస్తున్నట్టు మార్చారని కూడా తేలింది.